బాబుకేం అవ్వదు కదా? లీలా లీలా, నేనేదో అన్నానులే, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. ఏమండి, నాకు గుండెల్లో గాబరాగా ఉందండి. నువ్వు చాలా కంగారు పడుతున్నావు కదా, అందుకే ఇలా అయిపోతున్నావు. ఇదిగో బయటికెళ్ళి చల్లగాలి పీల్చుకుంటే అంతా సెట్ అవుతుంది. పద, నువ్వు పద, కంగారు పడకు. లీలావతి, 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 ఏమైంది? లీలావతి, ఏమండి, లీలావతి, 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 పెద్దమ్మా, లీలావతి, పెద్దమ్మా, లీలావతి, 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 లీలావతి. ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు. ప్రస్తుతానికి పేషెంట్ కండిషన్ నార్మల్గానే ఉంది. బట్ అలా అని పూర్తిగా మనం రిలాక్స్ అవ్వటానికి కూడా లేదు. పేషెంట్ హార్ట్ నుండి ఫ్లో అవ్వాల్సిన ఆక్సిజన్లో డిస్టర్బెన్స్ మూలంగా స్ట్రోక్ వచ్చిందనిపిస్తోంది. మేబీ ఇదంతా టెన్షన్, స్ట్రెస్ మూలంగా కావచ్చు. సో దయచేసి ఆవిడ్ని కేర్ఫుల్గా చూసుకోండి. విశ్రాంతి చాలా అవసరం. ఎటువంటి షాకింగ్ విషయాలు, ఆందోళన కలిగించే సందర్భాలు తనకి ఎదురవ్వకుండా చూడండి. నేను కొన్ని టెస్టులు రాశాను. అవి పూర్తయ్యాక మెడికేషన్ ఏంటో చెప్తాను. మామ్కిప్పుడు ఏం పర్లేదు కదా డాక్టర్? ఇంజెక్షన్ చేశాను కదా, సో ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు. బట్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. డాక్టర్ గారు చెప్పింది మనం అందరం ఫాలో అవ్వాలి. అక్క కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. పరిస్థితిని మరింత క్రిటికల్ గా మార్చకండి. అంతగా మాట్లాడాలి అంటే పర్సనల్ గానే మాట్లాడుకుందాం. అక్క, అమ్మా, పెద్దమ్మా, అత్తయ్య, అక్క లేక మెల్లగా. పెద్దమ్మా, జాగ్రత్త. అక్క ఎలా ఉంది? పర్వాలేదు ఆనంద. ఎందుకో ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్టు అయిపోయింది. ఏదో టెన్షన్ ఆనంద. దేని గురించక్క టెన్షన్? అసలేమైంది? ఏమో ఆనంద, ఉన్నట్టుండి రోహిత్ ఫోటో కింద పడి పగిలిపోయింది. అది చూస్తూ బాబుకేదో అయ్యుంటుందనే అపశకునం అని ఫీల్ అయి భయపడిపోయింది. అవునానంద, ఇప్పటికే టెన్షన్ ఎక్కువైపోతుంది. మామ్, జస్ట్ ఫోటోనే కదా పగిలింది, దానికి ఇంత రియాక్ట్ అవ్వాలా?
అక్క రోహిత్ అక్కడ హ్యాపీగానే ఉన్నాడు. అత్తయ్య గారు, నేను ఆల్రెడీ అక్క బావలతో ఇందాకే ఫోన్ మాట్లాడాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారంటండి. మీరే టెన్షన్ పెట్టుకోవద్దు. ఏడుపై ఏడు. నీకు నా మొగుడు కావాలా? తనతో ఎంజాయ్ చేయటానికి హానీమూన్కి వస్తావా? చేసుకో, చేసుకోవే. ఇప్పుడు చేసుకో, ఇప్పుడు చేసుకో హనీమూన్. నువ్వెంటమ్మా ఆలోచిస్తున్నావు? నువ్వు చేసిన పతిహత్య అనే మహాపాపానికి గరుడ పురాణంలో ఏ శిక్షకు నువ్వు అర్హురాలువోనని ఆలోచిస్తా ఉండనమ్మీ. ఎక్కువ ఆలోచించకమ్మా. ఎందుకంటే నేను చేసిన ప్రతి పాపంలో నీకు కూడా షేర్ ఉంటుంది. ఆ! సో కుంభి పాకంలో కుంభి నాకైతే పాకం నీకు. ఆనంద, ఒకసారి రోహిత్తో మాట్లాడాలనుంది. అలాగే అక్క, ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తాను, మాట్లాడదు గాని. ఫోన్ కలవడం లేదే. కలవటం లేదా? హ, అక్క నిద్రపోయే సమయం కదా, బహుశా పడుకునేటప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటాడు. ఓ పని చేద్దాం అక్క, ఈ టైంలో ఎందుకు, పొద్దున్నే కాల్ చేసి మాట్లాడుతూ గాని. నువ్వేం టెన్షన్ పడుకో, రిలాక్స్డ్గా పడుకో, సరేనా? ఎందుకు రోహిత్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? సందర్భం ఏదైనా రోహిత్కి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టే అలవాటు లేదు కదా. సైలెంట్గా రామ్మా, రారా. వదినా, సడన్ గా ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికంటే అది మా పెద్దమ్మ వాళ్ళ చిన్నత్తయ్య గారి కొడుకు వాళ్ళ అత్తగారు చనిపోయారని వార్తొస్తేను పలకరించడానికి వెళ్ళాం దాన్ని. ఓ అవునా.